బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కల్వకుంట్ల కుటుంబంలో నుంచి మూడో తరం కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది, అడుగు పెట్టింది. ఇప్పటికే కేసీఆర్ ఆయన వారసులు ఇద్దరు, అటు కేటీఆర్ ఆ తర్వాత కవిత ఇద్దరు రాజకీయాల్లో ఉన్నారు. చాలా యాక్టివ్గా పాలిటిక్స్లో వాళ్ళు ముందుకు దూసుకెళ్తూ ఉన్నారు. సో ఆ తర్వాత ఇప్పుడు మూడో తరం నుంచి కవిత కుమారుడు ఆదిత్య రంగంలోకి దిగాడు. సో రాజకీయంగా ఎంట్రీకి సిద్ధమయ్యాడు. రాజకీయాల్లోకి కల్వకుంట్ల కవిత కొడుకు ఆదిత్య ఇప్పుడు ఈరోజు బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ పైన రాష్ట్ర వ్యాప్తంగా అఖిలపక్షం అన్ని పార్టీలు పోరాడుతున్నటువంటి ఆ విధానాన్ని మనం చూస్తున్నాం. సో అయితే ఆ పోరాటంలో ఆ రోడ్డుకెక్కి ఉద్యమం చేయడంలో కవిత కుమారుడు ఆదిత్య కూడా ఉన్నాడు. జాగృతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. సో తెలంగాణ బంద్లో ఆదిత్య ఇప్పుడు పాల్గొనడం పెద్ద ఎత్తున మూడో తరం రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబంలో నుంచి ఒక వ్యక్తి ఎంట్రీ ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. తన తల్లి పక్కనే కూర్చొని ఆదిత్య నినాదాలు చేస్తున్నాడు. 42% బీసీ రిజర్వేషన్లు కేటాయించాలని చెప్పి పెద్ద ఎత్తున ఆయన అక్కడ ఉద్యమిస్తున్నట్టుగా ఆ రోడ్డుపై బైఠాయించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. సో కల్వకుంట్ల కుటుంబంలో ఇప్పటికే రెండో తరం, మొదటి తరంలో కేసీఆర్ ఆయన ఒకప్పుడు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఎమ్మెల్యేగా, కేంద్ర మంత్రిగా, ఎంపీగా, ఆ తర్వాత ఒక ఉద్యమ పార్టీకి అధ్యక్షుడిగా, ఉద్యమ నేతగా, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రస్తుతానికి ప్రతిపక్ష నాయకుడిగా, ఆ తర్వాత తన తనయుడు కేటీఆర్ కూడా ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఇప్పుడు పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఇటు తన వారసులైనటువంటి కవిత కూడా ఎంపీగా, ఎమ్మెల్సీగా, ప్రస్తుతానికి ఒక స్వచ్ఛంద సంస్థకి జాగృతి అయినటువంటి ఒక సంస్థకి అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. రేపు మాపో కొత్త పార్టీ కూడా పెట్టబోతున్నారు. ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో మూడో తరం కూడా రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చింది. కల్వకుంట్ల కవిత కుమారుడు ఆదిత్య ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేసినట్టుగానే భావించాలి. సో అన్ని రకాలుగా సిద్ధమైంది. సో జాగృతి కార్యక్రమాల్లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా వైఎస్ఆర్ కుటుంబంలో నుంచి మూడో తరం ఎంట్రీ ఇచ్చింది. షర్మిల తనయుడు రాజారెడ్డి కూడా రంగ ప్రవేశం చేసి మొన్న మధ్య ఒక మార్కెట్లోకి వెళ్ళిపోయి అక్కడ మద్దతు ధర కోసం రైతులు పోరాడుతూ ఉంటే వారికి మద్దతుగా నిలబడేందుకు వారికి సంఘీభావం తెలియజేయడం కోసం అక్కడ వెళ్ళడం చూసాం. సో అటు టీడీపీ నారా చంద్రబాబు నాయుడు కుటుంబంలో, అటు అంటే ఎన్టీఆర్ కుటుంబంలో కూడా ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు తర్వాత లోకేష్, 3 తరాలు కంటిన్యూ అవుతున్నాయి. 3 తరాలు సక్సెస్ఫుల్గా పాలిటిక్స్లో రాణిస్తూ ఉన్నారు. ఇప్పుడు మరి కల్వకుంట్ల కుటుంబంలో మూడో తరం, అటు వైఎస్ఆర్ కుటుంబంలో మూడో తరాన్ని ఎంట్రీ ఇచ్చాయి. మరి ఎలా ఉండబోతుంది? ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధు, సో కవిత కుమారుడు ఆదిత్య ఫర్ ద ఫస్ట్ టైం ఆయన రోడ్డుపై బైఠాయించి బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతూ ప్లకార్డును పట్టుకొని నినాదాలు చేస్తున్నాడు. తన తల్లి పక్కనే కూర్చొని ఆయన ఉద్యమిస్తూ ఉన్నాడు. సో ఏంటిగా పొలిటికల్ ఎంట్రీ కన్ఫర్మ్ అయిందా? ఎగ్జాక్ట్లీ. ఆదిత్య కవితతో పాటు ఈరోజు జాయిన్ అయ్యారు బీసీలకు సంబంధించిన ర్యాలీలో. కొన్ని రోజుల క్రితం ఇందిరా పార్క్ దగ్గర జరిగినటువంటి ధర్నాలో కూడా ఆదిత్య పాల్గొన్నట్టుగా తెలుస్తూ ఉంది. లండన్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు, యుఎస్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. ప్రస్తుతం తల్లితో పాటే ఉంటున్నారు. మొన్న 72 గంటల దీక్ష చేస్తే ఆ దీక్షలో ఇందిరా పార్క్లో పాల్గొన్నారు. ఈరోజు రెండవసారి బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ అమలు కోసం ఒత్తిడి చేసేటువంటి విధంగా బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త ధర్నా జరుగుతూ ఉంది, బంద్ కొనసాగుతుంది. కాబట్టి దాంట్లో పాల్గొనడానికి ఆదిత్య వచ్చారు. సో బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశంలో న్యాయమైనటువంటి డిమాండ్ కాబట్టి దీనికోసం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా అక్కడ నుంచి మాట్లాడారు. కవిత మాట్లాడుతూ ఈరోజు దొంగ అన్నట్టుగా ఉంది, హంతకుడే హత్య గురించి మాట్లాడుతున్నట్టుగా ఉంది అనేటువంటి రీతిలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పైన మాట్లాడుతున్న సందర్భంలో సాధారణంగా రాజకీయాల్లో అఫ్కోర్స్ రాజకీయ వారసత్వం కంటిన్యూ అవుతూ ఉంది. చాలా పార్టీల్లో ఉంది, ఒక బీజేపీలో మినహాయించి. బీజేపీలో కూడా 2-3 అడపదడప ఉన్నాయి, కానీ ఎక్కువ శాతం బీజేపీలోనే రాజకీయ వారసత్వాలు లేవు. మిగతా అన్ని రాజకీయ పార్టీలో, కాంగ్రెస్ రీజనల్ పార్టీలో కానీ మిగతా రాజకీయ పార్టీలో వారసత్వం కొనసాగుతూ ఉంది. ఒకవైపు ఆల్రెడీ కేసీఆర్, కేటీఆర్, అటు హిమాన్షు నెక్స్ట్ వస్తారనేటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే కేసీఆర్, కవిత, ఆదిత్య ఎంట్రీ ఇచ్చేటువంటి ప్రయత్నం ఏమైనా జరగబోతా ఉందా, పదే ఎందుకు తీసుకొచ్చారనేటువంటిది. మొన్న ఇందిరా పార్క్ ధర్నాలో బ్లాక్ షర్ట్ వేసుకొని ధర్నా చేశారు. ఈరోజు కూడా ధర్నాలో ఖైరతాబాద్లో బ్లాక్ టీషర్ట్ వేసుకొని బీసీల ధర్నాకు మద్దతుగా ఆదిత్య కవిత కొడుకు ధర్నాలో పాల్గొనడంతో మరొకసారి చర్చనీయాంశం అవుతా ఉంది. కాకపోతే రీజనబుల్ కాజ్ 42% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలి రాజ్యాంగబద్ధంగా. ఎందుకంటే క్షేత్రస్థాయిలో జీవో
9 ఇచ్చినటువంటి తీరు కరెక్ట్గా లేదు, కులగణన కరెక్ట్గా జరగలేదు, లీగల్గా కరెక్ట్గా పోరాటం చేయలేదు, కోర్టులు కొట్టివేసేలాగా త్రోసిపుచ్చేలాగా స్టే ఇచ్చేలాగా ప్రభుత్వ వాదనలు ఉన్నాయి. సో బీసీలను మోసం చేసింది కాంగ్రెస్ అనేటువంటిది కవిత చెప్తా ఉంది. సో ఆ అంశంలో ఆదిత్య మద్దతుగా ఈరోజు ధర్నాలో పాల్గొనడంతో చర్చనీయాంశం అవుతోంది. అఫ్కోర్స్ పొలిటికల్ ఎంట్రీగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా పై చదువులు చదువుకునే అవకాశం ఉండొచ్చు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది, కానీ మెల్లిగా పొలిటికల్ ఎంట్రీకి ప్రయత్నం చేస్తున్నట్టుగా కవిత అందులో భాగంగానే కొడుకును ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టుగా చర్చ అయితే కొనసాగుతుంది. మనోజ్ రైట్. సో ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి నేతలు కూడా పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొంటున్నారు. సో ఇప్పుడు ఆదిత్య రావడం పెద్ద ఎత్తున స్పెషల్ అట్రాక్షన్గా మారింది. జాగృతిలో కొత్త తరం రాజకీయంగా కవిత వారసులు రాబోతున్న చర్చ జరుగుతోంది. సో ఇప్పుడు కవిత అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నారా? ఇక కొడుకుని ఫుల్ టైంలో రాజకీయాల్లోకి తీసుకోవడం కోసం సిద్ధమైపోయారా? హిమాంశు కంటే ముందే ఆదిత్యాన్ని రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయించి ప్రజల్లోకి తిప్పే అవకాశం కనబడుతోందా? ఎగ్జాక్ట్లీ, అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది ఆదిత్యది. సో ఈరోజు జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తాలో జరిగినటువంటి ధర్నాలో ఆ బంద్లో భాగంగా పాల్గొన్నారు. మరి ఫ్యూచర్లో హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే పూర్తి స్థాయిలో తల్లికి మద్దతుగా పాలిటిక్స్లో జాగృతితో యాక్టివ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా చూడాలి. ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి 4 నెలలు కవిత తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారు చేసుకుంది. నిజామాబాద్లో ప్రారంభమైనటువంటి టూర్ నెక్స్ట్ ఉమ్మడి పాలమూరు జిల్లా, రేవంత్ రెడ్డి సొంత జిల్లా, ముఖ్యమంత్రి జిల్లా, అటు నుంచి చివరగా అన్ని జిల్లాలు తిరుగుతూ హైదరాబాద్లో ఈ ముగిసేటువంటి అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి దాంట్లో భాగంగా తర్వాత అన్ని కులాలను అన్ని వర్గాలను కలుస్తూ పార్టీ ఏర్పాటు దిశగా చర్య తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందులో భాగంగా కొడుకు మద్దతుగా ఉంటాడా లేదా చూడాలి. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా కవిత కుమారుడు కల్వకుంట్ల కుటుంబంలో నుంచి 3వ తరం వారసుడు బయటికి రానే వచ్చాడు. ఆదిత్య ఈరోజు బీసీ సంఘాలకు సంబంధించినటువంటి బంధు పిలుపులో ఆయన కూడా పాల్గొన్నాడు. బీసీలకి 42% రిజర్వేషన్ సాధించే వరకు పోరాడదామని రకమైనటువంటి ఆ ప్లకార్డ్ని, నల్ల రంగు దుస్తులని ఆయన టీషర్ట్ని ధరించి రోడ్డుపై బైఠాయించాడు. సో లండన్లో గ్రాడ్యుయేషన్ పూర్తయింది. సో ప్రస్తుతానికి కొన్ని రోజుల పాటు నుంచి తల్లి దగ్గరే ఉంటూ రాజకీయాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆయన రావడం కూడా ఒక ఆటోలో వచ్చినట్టుగా తెలుస్తుంది. రైట్ సైడ్ విజువల్ మీరు గమనించండి, ఆటోలో వచ్చాడు. ఆ ధర్నా జరిగినటువంటి చోటకి ఆటోలో వచ్చి అక్కడ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీల బంద్ కొనసాగుతుంది. స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ రాజకీయ పార్టీలన్నీ అందరూ, అటు ఆటో యూనియన్లు కానివ్వండి, లేకపోతే ఆర్టీసీ డ్రైవర్లు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా బీసీ బంద్లో పాల్గొంటున్నారు. సో బీసీలకి 42% రిజర్వేషన్ సాధించే వరకు వెనక్కి తగ్గేదే లేదని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు చెప్తున్నాయి. ఏకంగా ఈరోజు జరిగే పోరాటంలో అన్ని పార్టీలు పాల్గొంటూ ఉన్నాయి. మరి ఎవరికి వ్యతిరేకంగా? ఏకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజ్యాంగంలోనే సవరణ జరగాలి, న్యాయస్థానాలకు వ్యతిరేకంగా న్యాయస్థానాలు డెఫినెట్గా ఈ రిజర్వేషన్ని అమలు చేయాలి అని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ బంద్ జరుగుతోంది. చూద్దాం మరి బంద్ ఎటకెలికి ఎలా ముగుస్తుంది, ఈ బంద్లో ఎవరి పాత్ర ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు బంద్కి సంబంధించి ఎప్పటికప్పుడు ఎక్కడ జరిగినటువంటి ప్రతి అంశం కూడా, అక్కడ జరిగినటువంటి రాజకీయ తీరుతెన్నులు, వారి ప్రసంగాలు, లేటెస్ట్ అప్డేట్స్ మినిట్ టు మినిట్ మీకు అందించడానికి ఆర్టీవీ సిద్ధంగా ఉంది. సో బీసీ బంద్ పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. Hey!